హాయ్ గైస్, వెల్కమ్ టు మన థ్రిల్లింగ్ టాక్స్. ఈరోజు మనం అయోధ్య రామమందిరం కోసం మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం. ఈ మందిరానికి 2000 అడుగుల కింద టైం క్యాప్సూల్ పెట్టారంట. అలాగే ఈ టెంపుల్ యొక్క బడ్జెట్ అండ్ ఈ టెంపుల్ కట్టడాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి. జనవరి 22న మన శ్రీరాముడికి అయోధ్యలో కట్టిస్తున్న రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. అప్పటి నుండి భక్తులకి దర్శనానికి ఎలో ఉంటుంది. ఈ గుడిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు టోటల్ 1800 కోట్లతో కట్టిస్తున్నారు. ఇంకా ట్రస్ట్ అకౌంట్లో 3000 కోట్లు ఉన్నాయని ట్రస్ట్ సెక్రటరీ చంపట్ రాయ్ చెప్పారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ని కట్టడానికి స్టీల్ అండ్ ఐరన్ని అస్సలు యూజ్ చేయలేదు. కాపర్, వైట్ సిమెంట్ అండ్ వుడ్ని యూజ్ చేశారు. స్టీల్ యూజ్ చేస్తే స్టీల్ స్ట్రక్చర్ 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఏమవ్వకుండా ఉంటుంది. కానీ మన అయోధ్యలో ఉన్న రామమందిరం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఏమవ్వకుండా ఉండాలని కాపర్, వైట్ సిమెంట్ అండ్ వుడ్ని యూజ్ చేశారు. మెనీ ఓల్డ్ టెంపుల్స్లో ఈ ఫార్మాట్నే ఫాలో అయ్యారు. శ్రీరాముడు జన్మభూమి మీద ముందులాగా ఎలాంటి కాంట్రవర్సీస్ అండ్ గొడవలు రాకుండా ఈ మందిరానికి 2000 అడుగుల కింద ఒక న్యూ టైం క్యాప్సూల్ పెట్టారు. రాముడు గురించి, రాముడు లైఫ్ గురించి అండ్ ఈ భూమి గురించి తామర పత్రాల్లో సాంస్క్రిట్లో రాసిన విషయాలన్నీ ఈ టైం క్యాప్సూల్లో ఉంచారు. అయోధ్య రామమందిరం ఓపెనింగ్ రోజు వెలిగించడానికి గుజరాత్లోని వడోర్ నుండి రామభక్తులు 108 ఫీట్ లాంగ్ అండ్ 3.5 ఫీట్ విడ్త్ ఉన్న అగరబత్తిని 111 ఫీట్ ట్రక్ ద్వారా అయోధ్యకి పంపించారు. ఈ అగరబత్తి అయోధ్య ఓపెనింగ్ రోజు వెలిగిస్తారు. అయోధ్యలో శ్రీరాముడు విగ్రహం చెక్కింది అరుణ్ యోగిరాజ్. చాలా డిజైన్స్ కాంపిటీషన్లోకి వచ్చాయి, కానీ ఫైనల్గా యోగిరాజ్ చెక్కిన రాముడు విగ్రహంనే ఫైనల్ చేశారు. ఇతనిది కర్ణాటకలో మైసూర్. ఈయన MBA కంప్లీట్ చేసి ఒక కంపెనీలో మంచి జాబ్ కూడా చేస్తున్నారు. ఇతనికి శిల్పాలు చెక్కడంలో ఉండే ఇంట్రెస్ట్తో జాబ్ని కూడా వదిలేసి శిల్పాన్ని చెక్కడం స్టార్ట్ చేశారు. అంత భక్తితో చేశారు కాబట్టి అతని శిల్పం ఫైనల్ అయింది. 620 కేజీల గుడి గంటని రామమందిరంలో పెట్టడానికి భక్తులు తమిళనాడులో ఉన్న రామేశ్వరం నుంచి తెప్పించారంట. మనం చూసిన వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గుడి గంట అని చెప్పుకోవచ్చు. ఈ గుడి కట్టడానికి వాడిన బ్రిక్స్ మామూలువి కావు. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండేలా తయారు చేశారు. అండ్ ప్రతి బ్రిక్ పైన జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. జై శ్రీరామ్తో పాటు ఆ బ్రిక్ తయారు చేసిన ఇయర్ కూడా రాసి ఉంటుంది. ఒకవేళ ఆ బ్రిక్ 2023లో తయారు చేస్తే జై శ్రీరామ్ 2023 అని హిందీలో రాసి ఉంటుంది. అయోధ్య రామమందిరంలో మొత్తం 44 డోర్స్ ఉన్నాయి. అండ్ వాటిని మన హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు తయారు చేశారు. రామ్ జన్మభూమి ట్రస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఒక ప్రోటోటైప్ నార్మల్ చెక్కతో చేయమని చెప్పారంట. అది కూడా జస్ట్ క్వాలిటీ అండ్ డీటెయిలింగ్ చూడడానికి. ఆ ప్రోటోటైప్లో డీటెయిల్స్ అన్నీ బాగా నచ్చి మొత్తం టెంపుల్కి కావాల్సిన 118 డోర్స్ అండ్ విండోస్ని వాళ్ళనే చేయమని ఆర్డర్ ఇచ్చారంట. అనురాధ టెంబర్స్ వాళ్ళు వాటిని తయారు చేయడానికి 60 మంది కార్పెంటర్స్ని తమిళనాడు నుంచి తెప్పించారు. అయోధ్య నుండి ఫ్రీగా ప్రసాదం ఎలా ఆర్డర్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వచ్చే షార్ట్ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. అలాగే అయోధ్యలో పూజలు అందుకున్న అక్షింతలు దేశమంతా ఆ ట్రస్ట్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ అక్షింతల్ని జనవరి 22 ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని తల మీద వేసుకోండి. ఇంకా అక్షింతలు ఎవరికి రాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి ఆల్టర్నేటివ్ వే నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి.